హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకు పాలు పోసేవాళ్ళు రెండో రోజు జున్ను పాలని తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా జున్ను పాలు తొందరగా దొరకవు కదా ఫ్రెండ్స్. నేనైతే వెంటనే తగినంత బెల్లం వేసేసి చక్కగా మిరియాలు యాలకులు కూడా మిక్సీ వేసి పౌడర్ చేసేసి 2 గిన్నెల్లో జున్ను పాలని విడివిడిగా జున్నుగడ్డని తయారు చేసుకున్నాను. ఒక గిన్నెనైతే ఎవరికైనా మన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చని, ఇంకో గిన్నెలో అయితే ఇంట్లోకని చక్కగా అన్నీ కలిపేసుకొని బెల్లం కరిగిన తర్వాత మిరియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసి ఒక పాత్రలో ఒక గిన్నెను, అలాగే ఇంకో పాత్రలో నీళ్ళు పోసి ఇంకో గిన్నెను చక్కగా దేనికదే మూతలు పెట్టేసి స్టవ్ మీద పెద్ద మంట మీద 20 నిమిషాలు ఉడికించి, చిన్న మంట మీద మరి ఒక 2 నిమిషాలను ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని, ఉడికిందో లేదో చాకు పెట్టి చెక్ చేసుకొని, అంటకపోతే చాకుకి కానీ స్పూన్కి కానీ అంటకోకుండా ఉన్నట్లయితే ఉడికినట్లే. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా జున్నుగడ్డను రెడీ చేసుకొని చక్కగా వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.